సీఎం వైఎస్ జగన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం వెనుక దురుద్దేశాలున్నాయని ఏజీ శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఆయన తన వ్యక్తిగత కక్షతో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని తెలిపారు. అంతేకాకుండా తన గురించి అనేక వాస్తవాలు తొక్కిపెట్టి ఆయన ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రఘురామ దాఖలు చేసిన వ్యాజ్యం రిట్ పిల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, పిల్ అదే విధంగా పిఐఎల్ కానీ లేకపోతే రిట్ పిటిషన్ కి కానీ విరుద్ధంగా ఉంది ఈ వ్యాజ్యం అనేది ఏజీ శ్రీరామ్ వాదన. ఆయన ఏమని పిటిషన్ వేశారు, డీటెయిల్స్ ఏంటి, హైకోర్టు ఏమన్నా అభిప్రాయం తెలిపిందా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఒక పిల్లు దాఖలు చేశారు. అయితే మొదటి నుంచి ఏజీ శ్రీరామ్ ఈ పిల్లుకు విచారణ అర్హత లేదంటూ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. తాజాగా విచారణకు ఈ పిల్లు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ చాలా గట్టిగా తమ వాదనలు వినిపించారు. రఘురామకృష్ణరాజు వ్యక్తిగత కక్షతోనే ఈ పిల్లును దాఖలు చేశారు. రఘురామకృష్ణరాజు పైన అనేక కేసులు నమోదైనాయి. ఆయన పైన నమోదైన కేసులు వివరాలను ఈ పిల్లులో ఎక్కడా ప్రస్తావించలేదని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలానే లోక్సభ స్పీకర్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు కూడా ఇందులో పేర్కొనలేదు. జాతీయ కంపెనీలు లా అప్పీల్ ట్రిబ్యునల్ ముందున్న ప్రొసీడింగ్స్ కూడా ఈ పిల్లిలో రఘురామకృష్ణ దాఖలు చేయలేదు. తన పైన సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు లేవని కూడా డిక్లరేషన్ ఇచ్చారు. రఘురామకృష్ణరాజు చట్ట నిబంధనల గురించి తెలియని అమాయకుడేం కాదు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు. కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ బయటకు వెళ్లి మాట్లాడుతూ ఉంటారు. పూర్తిగా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, తమ పైన కూడా పూర్తి స్థాయిలో కొన్ని టీవీలను, పత్రికలను అడ్డం పెట్టుకుని విషయం చెబుతున్నారు. దానికి సంబంధించిన వీడియో ఏవైతే వీడియో కాపీలను కూడా కోర్టుకు అందించడం జరిగింది. పూర్తిగా మేము దాఖలు చేసిన అఫిడవిట్ లో కూడా అదే ఉంది. ఖచ్చితంగా వీటిని పరిశీలించాలంటూ కోర్టును కోరటం జరిగింది ఏజీ శ్రీరామ్. పూర్తిగా రఘురామకృష్ణరాజుకు అంత అమాయకుడేం కాదు. పూర్తిగా ఆయనకు కోర్టులో జరిగే విషయాలు తెలుసు. దురుద్దేశపూర్వకంగానే తనకు సంబంధించిన కీలకమైన విషయాలను రఘురామకృష్ణరాజు తొక్కి పెట్టారు. ఆయన ఏదైతే దాఖలు చేశారో పిల్లు, ఆ పిల్లుకు విచారణ అర్హత లేదని కూడా చాలా స్పష్టంగా రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్లుకు సంబంధించి ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఖచ్చితంగా న్యాయమూర్తి కూడా ఆ చర్యలను పరిశీలిస్తాము, దాంతో పాటుగా మీరు దాఖలు చేసిన అఫిడవిట్ ని కూడా చదువుతామని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తదుపరి విచారణ మార్చి 4వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.